9 నేషనల్ టీవీకి స్వాగతం. 21వ శతాబ్దంలో భారతదేశ సాంకేతిక విప్లవానికి మహిళలు నాయకత్వం వహిస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. సైన్స్, ఐటీ, అంతరిక్ష రంగాల్లో మన మహిళలు ఎలా పేరు సంపాదించుకున్నారో చూస్తున్నామని చెప్పారు. మహిళా కమర్షియల్ పైలట్ సంఖ్యలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన సశక్త్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ మహిళా సాధికారత గురించి తాను మాట్లాడినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ వంటి వాళ్ళు తనను ఎగతాళి చేస్తూ అవమానించాయని మండిపడ్డారు. రాబోయే సంవత్సరాలలో దేశంలో డ్రోన్ టెక్నాలజీ విస్తరించబోతుందని ఆయన చెప్పారు. దేశంలోని స్వయం సహాయక సంఘాలు మహిళా సాధికారత రంగంలో కొత్త చరిత్ర సృష్టిస్తాయని తెలిపారు. క్యాపిటలైజేషన్ సపోర్ట్ ఫండ్ ద్వారా దేశంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. అనంతరం నమో డ్రోన్ దీదీ కార్యక్రమం కింద మహిళలకు స్వయం సహాయక బృందాలకు 1000 డ్రోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్ల వినియోగాలు పరిశీలించారు. డ్రోన్లు ఆపరేట్ చేస్తున్న మహిళలను అభినందించారు మోడీ. देखता हूं नहीं मैं मामूली संकल्प करता हूं, मुझे जो भी करना है विराट चाहिए, विशाल चाहिए, तेज गति से चाहिए। इसलिए कि मुझे 2047 में हिंदुस्तान को विकसित भारत के रूप में देखना है। दोस्तों, आपके बच्चों के उज्जवल भविष्य के लिए जी जान से जुटे रहना है। जी साथियों, 21वीं सदी का भारत बड़े विजन का भारत है, ये बड़े लक्ष्यों का भारत है। आज का भारत प्रगति की रफ्तार से कोई समझौता नहीं कर सकता। साथियों, इसी रफ्तार को बढ़ाने के लिए हमने दिल्ली एनसीआर में होलिस्टिक विजन के साथ इंफ्रास्ट्रक्चर डेवलपमेंट का काम शुरू किया। हमने बड़े प्रोजेक्ट्स को तय समय सीमा में पूरा करने का टारगेट रखा। ये द्वारका एक्सप्रेसवे हो, ईस्टर्न पेरिफेरल एक्सप्रेसवे हो, माताओं बहनों, मोदी समस्याओं को टालता नहीं, मोदी समस्याओं से टकराता है, उनके स्थायी समाधान के लिए काम करता है। मैं जानता हूं कि भारत में महिलाओं को सशक्त करने के लिए हमें उनकी आर्थिक भागीदारी बढ़ानी होगी। इसलिए हमने अपनी सरकार के हर निर्णय में, हर योजना में इस पहलू का ध्यान रखा। मैं आप माताओं बहनों को एक उदाहरण देता हूं। आप भी जानती हैं कि हमारे यहां संपत्ति होती थी तो पुरुष के नाम पर होती थी। कोई जमीन खरीदता था तो पुरुष के नाम पर, कोई दुकान खरीदी जाती थी तो पुरुष के नाम पर, स्कूटर भी खरीदेगा पुरुष के नाम पर, गाड़ी खरीदेगा पुरुष के नाम पर, ट्रैक्टर खरीदेगा पुरुष के नाम पर। घर की महिला के नाम पर कुछ भी नहीं होता था। इसलिए हमने पीएम आवास के तहत मिलने वाले घर महिलाओं के नाम रजिस्टर किए। आपने तो खुद देखा है कि पहले नई गाड़ी आती थी, ट्रैक्टर आता था तो ज्यादातर पुरुष ही चलाते थे। लोग सोचते थे कोई बिटिया इसे कैसे चला पाएगी। घर में कोई नया उपकरण आता था, नया टीवी आता था, नया फोन आता था तो पुरुष ही खुद को उसके स्वाभाविक గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఎవరు ఉండరని అందరూ కాంగ్రెస్ లోకి క్యూ కడతారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అనవసరంగా మాతో గోక్కోవద్దని హెచ్చరించారు. మాకు లోతు తెలుసు, పడితే ఎక్కడికి వెళ్తుందో అంతకంటే బాగా తెలుసని ధ్వజమెత్తారు. మన గురు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ సభ వేదిక నుంచే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం పూరించారు. బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగ సమితి అని విమర్శించారు. ప్రజాపాలనలో ప్రజలకు మంచి జరగాలంటే కేసీఆర్ ఫ్యామిలీ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ను ఓడించేందుకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అవగాహనతోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటించాయని సీఎం ఆరోపించారు. డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8తో ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నాను. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్న ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే, మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 5 ఏళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. అంటే మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మీ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే మిత్రులారా, ఈ ప్రజా దీవెన సభ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 4 టికెట్లు ప్రకటిస్తే అందులో బలరాం నాయక్ గారి టికెట్ను సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆమోదించి మీ మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ని దేశంలోనే 39 టికెట్లు ప్రకటిస్తే మహబూబాబాద్ పార్లమెంట్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసి ఇవాళ తెలంగాణ నలుమూలల ఎక్కడికి పోయినా భద్రాద్రి మీ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్లో ప్రత్యేక ఉంది అని నిరూపించారు. అదే కాదు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని, గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తాని, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాని, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఇవాళ రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు. కానీ ఖమ్మం జిల్లా ఒక గొప్ప చరిత్ర కలిగిన జిల్లా. 2014 కానీ 2018 కానీ 2023 కానీ ఏ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు, ఈ గడ్డ మీద గెలవనీయలేదు. బీఆర్ఎస్ ను గడిచిన 3 ఎన్నికల్లో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో ఉన్న చైతన్యం బీఆర్ఎస్ ను బొంద పెట్టించింది. మిత్రులారా, ఇవాళ ఖమ్మం జిల్లా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దంపతులు యాదాద్రి చేరుకున్నారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ప్రధాన ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజ చేశారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాతో తొలిసారిగా యాదగిరిగుట్టకి రావటం, ప్రోటోకాల్ సమస్యలు కాకుండా ఆలయ ఆఫీసర్లు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కొండపైకి ఇతర వాహనాలను అనుమతించలేదు. ఉదయం 11 గంటల తర్వాత భక్తుల దర్శనానికి అనుమతించారు.
మెట్ల వైకాపా సిద్ధం సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్ అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఓ గుంపు జనాన్ని పలు చోట్ల అమర్చుతూ కొన్ని ఫోటోలను ఆయన బయటపెట్టారు. ఏకంగా మార్ఫింగ్ ఫోటోలు వేసిన వైనం చరిత్రలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. డ్రోన్ చిత్రాలు గ్రీన్ మ్యాట్లతో దొరికిపోయారని, ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్ చేసిన ఫోటోలు వదిలారని ఎద్దువ చేశారు. జగన్కు ప్రజల మద్దతు లేదని, ఎంత ప్రయత్నించినా ఆయనను చిత్తుగా ఓడించడం ఖాయమని లోకేష్ పేర్కొన్నారు. సిద్ధం సభలు పెట్టాడు. జనరల్ గా ఎవరైనా ఒక పులి వస్తే, సింహం వస్తే భయపడతారు. కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ చూసి భయపడిపోయాడండి. విచిత్రం ఏంటంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేశారు. నాకే అర్థమోలా. మనం కూడా ఎన్నో సభలు చేశాం. గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకున్నాడరా అనుకున్నా. తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని. ఏకంగా సభా సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు. వాళ్ళకి చెప్తున్నా, ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు? వాళ్ళే ఆ సభలో చెప్పారు, చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది, ఖాళీ కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని. అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి సార్ అని. ఏకంగా సభా సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు. వాళ్ళకి చెప్తున్నా, ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు? వాళ్ళే ఆ సభలో చెప్పారు, చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది, ఖాళీ కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని. అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి. పేదవాళ్ళ ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లని అభివర్ణించారు. పేదవాళ్ల కష్టాలు చూసి ఇందిరాగాంధీ ఆనాడు ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. తెలంగాణలో 4.5 లక్షల ఇండ్లు ఇవ్వబోతున్నామని, ఆడబిడ్డల పేరుతో ఇండ్ల పట్టాలు ఇస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేర్లతో కేసీఆర్ పేద ప్రజలను ఆడుకున్నారని విమర్శించారు సీఎం. పేద కళల మీదుగా కేసీఆర్ ఓటు వ్యాపారం చేశారని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై చూపించే ప్రతిదీ అబద్ధమని, చెప్పిందే చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. మొదటి నుంచి ఖమ్మం ప్రజలు కేసీఆర్ మాయమాటలు నమ్మలేదని అన్నారు. అందుకే 2014, 18, 23 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒకే ఒక సీటు ఇచ్చారని విమర్శించారు. జర్నలిస్టులకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మోడీపై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే 2 కార్యక్రమాలను మీ గుమ్మానికి చేర్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. 5 లక్షల రూపాయలతో గిరిజనులకి, దళితులకైతే ముఖ్యమంత్రి గారు హామీలు ఇస్తారు అని. ఒక దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల కార్యక్రమానికి, సొంత ఇంటి కళను సాకారం చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం యావత్తు ఈ నిర్ణయం తీసుకొని యూనిట్ల వరకు కరెంటు నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇల్లు మోడల్ ని ఆవిష్కరిస్తున్న సందర్భం అది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గృహ నిర్మాణ మంత్రి, మంత్రివర్యులు అందరూ పాల్గొంటున్న కార్యక్రమంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు, చీఫ్ ఇంజనీర్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ గారు, పీడీ గారు అందరూ పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది ఇందిరమ్మ ఇల్లు మన తల్లుల పేరిట ఇవ్వబడుతోంది కాబట్టి వారి ఆశీర్వాదం తీసుకొని పేద ప్రజల యొక్క చిరకాల కోరిక, ప్రతి దళిత, గిరిజన, బడుగు బలహీన మైనారిటీ వర్గాల యొక్క ఆత్మ గౌరవం
ఇందిరమ్మ ఇల్లు పేదవాడు గ్రామాలలో ఆత్మగౌరవంతో బ్రతకాలి, 10 మంది ముందు తలెత్తుకొని నిలబడాలి అని అంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఆనాడు ఇందిరమ్మ చేసి లక్షలాది ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాల శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, పాత్రికేయ మిత్రులు, ఆడబిడ్డలందరూ కూడా మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పిల్లను ఉంటే ఏడగట్టేసుకుంటారు అని పేదవాళ్ల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక కిరాయింట్లలో ఉండలేక కిరాయి కట్టి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎన్ని కేసులైనా తట్టుకున్నారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారు. 2014లో ఈ జిల్లాల టీఆర్ఎస్కి ఇచ్చింది 1 సీటు, 2018లో 1 సీటు, ఇవాళ కూడా ఇచ్చింది 1 సీటు. అంటే మొదటి నుంచి జిల్లా ప్రజలు కేసీఆర్ను నమ్మలే. కేసీఆర్ మాటలకు ఇక్కడున్న ప్రజలు ఎవరు లొంగలే. అందుకే ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే మొదలు పెట్టాలని ఇవాళ ఇక్కడ మొదలు పెట్టినాం. నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు లోక్సభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ట్విట్టర్లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. అనంతరం ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్, పార్టీ సీనియర్ లీడర్ ముకుల్ ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా మీడియాతో బ్రిజేంద్ర సింగ్ మాట్లాడుతూ రాజకీయ కారణాల వల్లే బీజేపీకి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. मैं तो वेलकम किया ना। थैंक यू सर। రాత్రి రామయ్యను దర్శించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భద్రాచలం శ్రాములవారి ఆలయాన్ని రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో ఎండోన్మెంట్ కమిషనర్, ఈవో, అర్చకులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. సీఎంతో పాటు మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క స్వామివారిని దర్శించుకున్నారు. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. రామాయ శ్రీరామ
కాంగ్రెస్ దే కుటుంబ పాలన కుటుంబాల వ్యవస్థ అని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న మున్నూరు కాపు, యాదవ్, ముదిరాజ్, రజక, విశ్వబ్రాహ్మణ, కుర్మ, వడ్డెర సామాజిక వర్గాల చోటు ఎందుకు దక్కలేదని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వంలో కనీసం ఒకరైనా బీసీ సలహాదారులు ఉన్నారా అని నిలదీశారు. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ సలహాదారులు లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించారు కవిత. బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ గణన జరగాల్సిందేనని అన్నారు. ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చిందేనని, ఈ డిమాండ్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్నదేనని కవిత అన్నారు. ఆనాడు అంబేద్కర్ బొమ్మ ఉండాలి అసెంబ్లీలో అని అడిగితే ఇవాళ పూలే విగ్రహం ఉండాలి అసెంబ్లీలో అని అడుగుతా ఉన్నాం. ఎందుకంత ఉలికిపాటు ఈ ప్రభుత్వానికి అన్నది ఒక్కసారి మా బీసీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసము ఉండకూడదా? ఏం సంబంధం అండి అసెంబ్లీకి పూలేకి అని చెప్పి చాలా మంది మంత్రులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరండి? అసలు ఈ దేశంలో దళిత్ అనే ఒకటి కాయిన్ చేసినటువంటి వర్డ్ కాయిన్ చేసిందే పూలే గారు. మహిళలకు విద్యా అవకాశాలు ఉన్నాయి, మహిళలకు పునర్వివాహాలు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్లో ఒక మాట చెప్పిండ్రు, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అడిగేం చేయండి, చట్టం చేసి కులగణన చేయమని మనం కోరడం జరిగింది. వాళ్ళు ఏం చేసిండ్రు? ప్రభుత్వం తూతూ మంత్రంగా మీదికి ఏదో చేసి తప్పించుకోవాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిండ్రు. తీర్మానం అంటే ఏముంటుంది? తీర్మానానికి చట్టబద్ధత ఉండదు, తీర్మానానికి బడ్జెట్ ఉండదు, తీర్మానానికి ఎట్లా చేయాలి ఈ ప్రొసీజర్ అన్నటువంటిది ఉండదు. ఇదే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో చట్టం చేసి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరిగలు 9 నేషనల్ టీవీ.